హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సేమియా పాయసం చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కిస్మిస్, జీడిపప్పు వంటి వేయించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని, హోమ్ మేడ్ గీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర కిస్మిస్ లేదు, జీడిపప్పు మాత్రమే వేయించుకున్నాను. వేయించుకున్న జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే గీ ఉన్న ప్యాన్లోనే మనం సేమియా కూడా వేసి వేయించుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా నేను చేసిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలోనే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేయండి. సేమియా ఉడకాలి కదా, తగినన్ని వాటర్ పోయండి. ఓకేనా అండి? ఇలాగా కొద్దిగా ఉడికిన దగ్గర పడిన తర్వాత, ఉడికిపోయింది చూసారా, సేమియా కూడా చక్కగా మెత్తబడిపోయింది కదా. అప్పుడు నేను వచ్చేసి బెల్లం వేసుకుంటున్నానండి. షుగర్ అయితే వాడను నేను, పిల్లల కోసమైనా మా కోసమైనా షుగర్ వాడమన్నమాట, మానేసాం కంప్లీట్గా. బెల్లం జాగరీ పౌడర్ అనేది వేస్తున్నాను నేను. టేస్ట్ అయితే బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా మనం ఈ వైట్ షుగర్ తీసుకోవడం కన్నా దానికి రీప్లేస్మెంట్గా జాగరీ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవాలి కదండి. అందుకోసం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి మన వంటగదిలో, మన వంటకాల్లో కూడాను. అలాగే మనం దీనికి టేస్ట్ కోసం ఇలాచీ వేసుకుంటాం కదా, ఇలాచీ ఒక 2 తీసి మెత్తగా నూరి పెట్టుకోండి, పౌడర్ చేసి పెట్టుకోండి. ముందుగానే పౌడర్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకేనా అండి? ఇది చేసేటప్పుడు నేను ఒక మిస్టేక్ చేశానండి. ఏంటో తెలుసా? ముందైతే ప్యాన్ పెట్టి వెలిగించి ఓవర్ హీట్ అయిపోతుందని నేను జీడిపప్పు తీసుకొచ్చేలోపు నేను సరే అని ప్యాన్ ఆఫ్ చేశాను అనమాట. అది చూసుకోకుండా నేను గీ వేసేసి జీడిపప్పు వేయించుతా ఉన్నానన్నమాట. ఇలాచీ కూడా వేసాను చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదండి వంటగదిలో. అలాగే ఆ ఫ్లేవర్ కూడా దానికి పట్టిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత పాలు పోసుకుందామండి. నేనైతే చిక్కటి పాలు పోస్తాను, అలా అయితేనే మాకు టేస్టీగా ఉంటుంది కదా, నా పిల్లలకు కూడా ఇష్టపడతారు. నేను ఇంకా వాటర్ అయితే ఇంకేం యాడ్ చేయను. ఫస్ట్ అయితే యాడ్ చేసి కదా అవన్నీ ఎగిరిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా నేను పాలే పోస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకొని తింటామో అప్పుడు పాలు మిక్స్ చేసుకొని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా అండి? పక్కన పెట్టేసుకొని, ఒకవేళ సేమియా ముందుగా పక్కన పెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని తినేటప్పుడు పాలు పోసుకున్నా కూడా అలా కూడా చేయొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. ఒక 30 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి మనం ఏవైతే వేయించుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూస్తున్న మీరు నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా వంటకాలు కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చూసి చేసి పెడతానండి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్.